నా చుట్టూ ఎవరు ఎన్ని రకాలుగా చేస్తున్నా అవి మంత్రప్రయోగాలు కావచ్చు, ఇంకేమన్నా కానీ ఇప్పుడు వాళ్ళు నాకు వ్యతిరేకంగా చేయటాన్ని బట్టి, నేను బాధించబడటాన్ని బట్టి వాళ్ళు కష్టపడి డబ్బులు పెట్టి మరి నా కోసం పరలోకంలో జీతం సిద్ధపరుస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు కావాలని పనిగట్టుకుని నా మీద ఎట్టబడితే అట్ట మాట్లాడి దేవుడి చేతులు వాళ్ళు తన్నులు తింటున్నారు, పరలోకం నాకు ధనం సమకూరుస్తున్నారు. ఇప్పుడు నేను మేలులో ఉన్నానా, మేలు పొంది ఉన్నానా లేదా కీడు పొంది ఉన్నాను? నేను ప్రభు ఆజ్ఞ ఉంటుంది, నా నిమిత్తం హింసించినప్పుడు దూషించినప్పుడు సంతోషించండి, పరలోకంలో మీ జీతం అత్యధికమగును అని ఉంది. ఇప్పుడు వాడు కష్టపడి శాతపడి అనుకున్నా, కష్టపడి మరి 10,000 20,000 30,000 ఖర్చు పెట్టి మరి నా కోసం పరలోకంలో ఏంది జీతాన్ని సిద్ధపరచు, వాడికి అప్పచెప్పిండు ఆ డ్యూటీ. నేనేం చేయాలా? ప్రభు వాడిని దీవించు, క్షమించు, దర్శించు, రక్షించు అనాలి. అవకాశం దొరికింది దానికి ఇంటికి తీసుకొచ్చి పట్టడం అంత అన్నం పెట్టాలి. లేఖనం ఉంటుంది, కీర్తనలో ఉంది ఆ మాట. పౌలు గారు రోమ 12వ అధ్యాయం పట్టుకుంటారు, ఆడ కూడా రాసి ఉంది, నిప్పులు కుప్పు కట్టెత్తి వాడు నెత్తి మీద పోతావాడ. అధికారాలు అవకాశాలు నీ చేతికి ఇచ్చే నాకేం చేశాడు దేవుడు అమ్మో వాయో అని చెప్పి నడిచి ఉపయోగం. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వాడియుడెవడు కారు కూతలు కూర్చానే ఉంటారు. నా చుట్టూ ఎన్నో కోతలు ఉంటాయి, ఎన్నో రకాల మాటలు ఉంటాయి. అన్ని మాటలు నేను పడుచుకోను. అన్ని మాటలు పడుచుకుంటే రోడ్ల మీద తిరిగే పిచ్చోళ్ళ కంటే నేను నెంబర్ 1 పిచ్చోడిని అవుతాను. నేను ఆలోచన మొదలు పెడితే ఎంత డెప్త్లోకి వెళ్తానో నాకు తెలుసు, ప్రభువుకు తెలుసు బాగా. ఆలోచనలో డెప్త్లోకి వెళ్తుంటేనే ప్రభు వచ్చి ఆగు 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 అంటానే ఉంటాడు పక్క నుండి. అంత డెప్త్లో పోమాకు నువ్వు వెళ్తే రావు బయటికి, వెళ్ళమాకు నేను చూసుకుంటా ఆగు ఆగు అని. నేను వెళ్తే అంత డెప్త్లోకి మొత్తం మీకు పక్కన పడేసి డెప్తే కాదు, ఇంత డెప్త్లోకి వెళ్తా ఆలోచనలోకి. కానీ నాకు సంబంధం లేదు, నేను బాగు చేయలేను. 2 రోజుల క్రితం కూడా దేవుని సన్నిధిలో కూర్చొని కూర్చున్నా, ఆగట్లా దుఃఖం. దేవుడిని ఒకటే చెబుతున్నా, ఈ కన్నీరులా గార్చి దేవానికి కృతజ్ఞతాస్తుతులు అని చెప్పటమే నాకు జాత అవుతుంది. ఇక నాకేం జాత కావట్లేదు ప్రభు, నాకు ఎందుకో తెలియని దుఃఖం నన్ను ఆవరించింది, ఆగట్లేదు ఇది అని చెప్పి ఏడుస్తానే కూర్చున్నాను మందిరంలో. ఏడన్నా కానీ నేను కూర్చుంటే మందిరంలో ఇంట్లో ఉంటే ఒంటరిగా కూర్చుంటా. నేను ఏడుపు చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉంటుందో. ముఖమంత ఇంత అయితే ఇంకా డబల్ అయింది అనమాట. ఈ తెల్లగా ఉన్న గుడ్డు కాస్తే ఎర్రగా అయింది. దేవుడు ఏర్పరిచినటువంటి అమ్మాయి అని చెప్పని దేవుడు ప్రణాళికలో నుంచి వేరొక దారిలో వెళుతూ ఉంటే దేవుని పాదాలు పట్టుకొని బోర్ని ఏడిస్తే ఇదిగో ఇక్కడ ఈ కంట్లో, ఈ కుడి కంట్లో ఎడమ కంట్లో కొసులు అంటారు కదా, ఇక్కడ దగ్గరలో ఈదరి కాదు, ఈ చెవులెమ్మట కాదు, ఈ ముక్కుకి లోప భాగం, దీన్ని కొసులు అంటారు. అక్కడ లోపల రక్తం గడ్డగట్టింది. అంత భయంకరంగా ఏడిశా. దేవుని ప్రణాళికలో నుంచి పక్కకి, ఇది దైవ చిత్తం కాదు ప్రభువా. ఎందుకంటే ఆయన ఆ రోజే అంత ఘోరమైన గాయం అవుతుంది అని చెప్పని, అంత ఘోరమైన శిక్షలోకి వెళ్తారని ముందుగానే ఆయన తెలిసే అంత డెప్త్లో కన్నీరు గార్చడానికి తీసుకెళ్ళాడు. అప్పుడు నేను ఒకటి అనుకున్నా, సార్వత్రిక సంగమంతుడి కోసం నీ చెమట రక్తమయించగా దుఃఖపడ్డావు, నా చెమట దుఃఖం కాలేదు, కనీసం కన్నీరు కూడా క్షమించండి, నా చెమట రక్తం కాలేదు, నీ చెమట అయితే రక్తమైంది, నా చెమట రక్తం కాలేదు. నువ్వు ఇచ్చిన భార్య విషయంలో నీ సొంత శరీరాన్ని ప్రేమించినాడు ప్రేమించమన్నాగా, కానీ నేను ఏడిస్తే రక్తం గడ్డగట్టింది కానీ కన్నీరు రక్తం కాల. నువ్వైతే చెమట రక్తంగా గార్చావు నా కోసం, నేను మాత్రం కన్నీరు రక్తంగా కారలేకపోయాను, క్షమించు ప్రభు అని ఇంకా చేడిచా. అర్థమవుతుందా? భార్య కోసం అంతగా ప్రార్థన చేసుకోవాలి, 4 మాటలు చేస్తే కాదు. సృష్టికర్త నీకు భర్త అయితే నీ కోసం ఆయన చెమట రక్తమయ్యేలాగా ఏడ్చి ప్రార్థన చేస్తే నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేయలేవా చెప్పు? నీ భర్త కోసమైనా సరే
నేను ఏడ్చా. దేవుని ప్రణాళికలో దేవుడు అదిగో పలానా అమ్మాయి నీ భార్య అంటే ఎటువంటి తప్పుడు అడుగులేలా, నా హద్దులు నాకు ఉన్నాయి. ఎందుకంటే ఏ తప్పుడు అడుగు పడ్డా దేవుని ఎదుట పాపం కనపడుతుంది. దాన్ని బట్టి నా ప్రార్థన దేవుడు అండి, ఏ తప్పుడు అడుగు లేకుండా కళ్ళల్లో రక్తం గడ్డగట్టేంతగా ఏడ్చి మరే ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేసి, దగ్గర తోడు లేకపోతే తాళి కట్టకపోతే నా పరిస్థితి ఉంటే ఇక కడితీకి ఎంత డెప్త్లో ఉంటుందో ప్రార్థన ఆలోచించు. లేకపోతే నీ చిత్తమే కాదు. శ్రద్ధగిన దేవుని మాటలో భార్య కోసం అంత డెప్త్గా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆమె బలహీన కెట్టమని లేఖనం అంటుంది. వెంటనే సైతానిగాడికి దొరుకుద్ది. నా భార్య సైతానిగాడికి దొరకకుండా నువ్వు కాపాడు ప్రభువా, నువ్వు అనుకున్న ప్రణాళిక అనుగుణంగా నా పిల్లలు దొరకకుండా కాపాడు, నా పిల్లలు సైతానికి దొరకకుండా నీ ప్రణాళిక దొరికేలాగా, నా భార్య నీ ప్రణాళిక దొరికేలాగా వాళ్ళు నువ్వు పట్టుకో ప్రభువా, నువ్వు అనుకున్నట్టుగా నడిపించు ప్రభువా. ఎంత భయంకరంగా ఉందనుకున్నాయి వాళ్ళ లోకం. మన కళ్ళ ముందు చూసేది ఒకటే, ఆ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఈ మధ్య థ్రెడ్స్ అని ఒకటి వచ్చింది, అది ఒక యాప్ అని, రకరకాల యాప్లు వచ్చినాయి. అసలు ఎంత భయంకరంగా ఉందంటే ప్రస్తుతం లోకం చెప్పటానికి కూడా అలింగానంత పరిస్థితి, చెప్పటానికి కూడా అలింగానంత పరిస్థితిలో భయంకరంగా ఉంది లోకం. మరి నువ్వు ఇంకెంత ప్రార్థన చేయాలి? ఇది అంత్యకాలం, అపాయకరమైన పరిస్థితులు ఉండే కాలం ఇది. సైతానుగాడు విహంగం చేసేటువంటి కాలం ఇది. సత్యంలో ఉన్నారనుకున్న వాళ్ళు కూడా బిల్ల బీటుకు పడగొట్టి దేవుని ప్రణాళికలోంచి లాక్కొని పోయే కాలం ఇది. ఈ సమయంలోనే సంఘం కోసం మనం ప్రార్థన చేయాలి, మన కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి, భార్య కోసం, పిల్లల కోసం ప్రార్థన చేసుకోవాలి. అటు సంఘం కోసం ప్రార్థన చేస్తేనే భార్యల విషయంలో, భర్తల విషయంలో, పిల్లల విషయంలో ప్రొటెక్షన్గా ప్రార్థన చేసుకోవాలి. ఎంత గట్టిగా నువ్వు ప్రార్థన చేసినా వాళ్ళు ఆడవసాట దొరుకుతూనే ఉంటారు. అట్ట కూడా దొరకకుండా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి.